ఇంకొక పర్సన్ గురించి నేను మాట్లాడాలి. కళ్యాణ్. అసలు కళ్యాణ్ గురించి చెప్పాల్సిన ఫస్ట్ కాదు. ఎవడు బ్రో నువ్వు? ఎవడు? ఏంటి ఇలా ఉన్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ ఫ్యామిలీకి నీకు రిలేషన్షిప్ లేకపోవడం వల్ల ఇలా ఉన్నావా, లేదా వేరే వాళ్ళ మీద నీకు కన్సర్న్ నుండి ఇలా ఉన్నావా? నాకు ఆ పాయింట్ అసలు అర్థం కావట్లేదు. సంజయ్ గారు అడుగుతాను తీసుకోండి 5 నిమిషాలు, సుమన్ అన్న అడుగుతాను తీసుకో 5 నిమిషాలు, తనుజ అడిగి అడగగానే తీసుకో 5 నిమిషాలు. ఏంటిది బ్రో? మన కోసం మనం ఆడాలి బ్రో. ఇప్పుడు నీకు మంచితనం ఉంది, యాక్సెప్టెడ్. ఒక వే ఆఫ్ పాయింట్ లో చాలా హ్యాపీ. అరే ఇలాంటి మనిషి ఖచ్చితంగా ఉండాలి జనాల్లో. ఇప్పుడు అందరూ అనుకుంటాం కదా, మంచోడిని చూడాలి అని అనుకుంటారు అందరూ. బట్ మంచోళ్ళలాగా ఎవరు ఉండరు అనే పాయింట్ చాలా మంది మాట్లాడుకుంటాం కదా. నువ్వు మంచోడివే బ్రో, కాదన్నాం, మేము ఒప్పుకుంటాం. బట్ మరీ ఎంత మంచితనం ఎందుకు? నీకు ఫ్యామిలీ ఉంది కదా, నీకు ఎవరో ఒకరు వస్తారు కదా, ఉన్న టైం కూడా ఇచ్చేస్తానంటావు ఎందుకు? క్యాప్టెన్సీ టాస్క్ల్లో అంతే, ప్రతి చోట అంతే. వై బ్రో ఇలా ఉంటే అసలు చూడలేకున్నాం బ్రో. నువ్వు ఒక విన్నర్ మెటీరియల్వి, నువ్వు ఇలా ఉంటే ఎలాగా? నాకు ఈ పాయింట్ చాలా అంటే చాలా బాధను కలిగించింది బ్రో. యాక్చువల్గా కళ్యాణ్ కూడా ప్రాపర్ టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అందరూ అంటున్నారు కళ్యాణ్ పేరెంట్స్ వచ్చాక, వాళ్ళ మదర్ ఎవరో వచ్చాక స్ట్రాంగ్ అయ్యాడు ఇంకా అని. మేబీ చూడాలి తను ఎలా ఆడతాడు రిమైనింగ్ వీక్స్ అనేది చూడాలి. ఇంకొక పర్సన్ గురించి నేను మాట్లాడాలి. కళ్యాణ్. అసలు కళ్యాణ్ గురించి చెప్పాల్సిన ఫస్ట్ కాదు. ఎవడు బ్రో నువ్వు? ఎవడు? ఏంటి ఇలా ఉన్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ ఫ్యామిలీకి నీకు రిలేషన్షిప్ లేకపోవడం వల్ల ఇలా ఉన్నావా, లేదా వేరే వాళ్ళ మీద నీకు కన్సర్న్ నుండి ఇలా ఉన్నావా? నాకు ఆ పాయింట్ అసలు అర్థం కావట్లేదు. సంజయ్ గారు అడుగుతాను తీసుకోండి 5 నిమిషాలు, సుమన్ అన్న అడుగుతాను తీసుకో 5 నిమిషాలు, తనుజ అడిగి అడగగానే తీసుకో 5 నిమిషాలు. ఏంటిది బ్రో? మన కోసం మనం ఆడాలి బ్రో. ఇప్పుడు నీకు మంచితనం ఉంది, యాక్సెప్టెడ్. ఒక వే ఆఫ్ పాయింట్ లో చాలా హ్యాపీ. అరే ఇలాంటి మనిషి ఖచ్చితంగా ఉండాలి జనాల్లో. ఇప్పుడు అందరూ అనుకుంటాం కదా, మంచోడిని చూడాలి అని అనుకుంటారు అందరూ. బట్ మంచోళ్ళలాగా ఎవరు ఉండరు అనే పాయింట్ చాలా మంది మాట్లాడుకుంటాం కదా. నువ్వు మంచోడివే బ్రో, కాదన్నాం, మేము ఒప్పుకుంటాం. బట్ మరీ ఎంత మంచితనం ఎందుకు? నీకు ఫ్యామిలీ ఉంది కదా, నీకు ఎవరో ఒకరు వస్తారు కదా, ఉన్న టైం కూడా ఇచ్చేస్తానంటావు ఎందుకు? క్యాప్టెన్సీ టాస్క్ల్లో అంతే, ప్రతి చోట అంతే. వై బ్రో ఇలా ఉంటే అసలు చూడలేకున్నాం బ్రో. నువ్వు ఒక విన్నర్ మెటీరియల్వి, నువ్వు ఇలా ఉంటే ఎలాగా? నాకు ఈ పాయింట్ చాలా అంటే చాలా బాధను కలిగించింది బ్రో. యాక్చువల్గా కళ్యాణ్ కూడా ప్రాపర్ టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అందరూ అంటున్నారు కళ్యాణ్ పేరెంట్స్ వచ్చాక, వాళ్ళ మదర్ ఎవరో వచ్చాక స్ట్రాంగ్ అయ్యాడు ఇంకా అని. మేబీ చూడాలి తను ఎలా ఆడతాడు రిమైనింగ్ వీక్స్ అనేది చూడాలి.